అన్న ప్రైజ్ లాడ్ అన్న, ఫ్రమ్ తెలంగాణ. అమ్మ ప్రైజ్ లాట్ అమ్మా, చెప్పండి అమ్మా. నేను పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తాను. ఐజీ ప్రెస్ మీట్ పెట్టింది కదన్న లైవ్, డాక్టర్ ప్రవీణ్ పగడాల అన్నది. అవును, అదే సీసీ ఫుటేజ్లు అదే చూపిస్తున్నారు కదా అన్న. మరి అవును, అదే చూస్తున్నారు, అవే చూపిస్తున్నారు, అవే మాట్లాడుతున్నారు, దాని గురించే మాట్లాడుతుంది. మనం చెప్పిందంతా, మనం చెప్పేదంతా అంతా కథ పక్కన పోయింది. చెప్పలేదా, వాళ్ళు బలమున్నోళ్ళు, వాళ్ళు బలవంతులు, ఏది చెప్పినా జరుగుతుంది, వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది, రాసి పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాలపై ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ లైవ్ వస్తుంది చూడండి. ఎంత బాధాకరం అంటే మొత్తం టోటల్ కూడై కూస్తుంది. మనం చెప్పిన ఎవరైతే క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ఎన్ని ఆలోచనలన్నీ పక్కన పెట్టేసిళ్ళు. ఇక్కడ లైవ్లో మనకు దొరికింది చూడండి, ప్రవీణ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఐజీ సంచలనం చూడండి. అదే అన్న, ఇంకొకటి నేను మాట్లాడగలుగుతున్నాను. చెప్పండి సిస్టర్, చెప్పండి. ఇంకోటి ప్రవీణ్ ఘటనపై ఒక్క నిమిషం అని సిస్టర్, మీరు లైవ్లో ఉన్నారు కదా, నేను మీకు చూపెడతాను. కత్తి మహేష్ నుండి పాస్టర్ ప్రవీణ్ వరకు ప్రశ్నిస్తున్న వారిపై బీజేపీ కుట్రలు చేస్తుంది అన్నటువంటి నేపథ్యం ఉంది. చాలా వరకు కూడా కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. ఇక్కడ మీకు ఐజీ గారు మాట్లాడుతున్నటువంటి వీడియోని కూడా చూపెడతాను మీకు. ఒక్క నిమిషం సిస్టర్, లైన్లో ఉండండి. ఇక్కడ ఐజీ గారు మాట్లాడుతున్నారు పోలీస్ ప్రెస్ మీట్లో. చూడండి ఎంత ఘోరం. ఇక్కడ చూడండి, తెలుసున్నా పప్పు, తెలుసున్నా డాడీ, తెలుసును నీకు, తెలుసును గొర్రెలకు అన్నీ తెలుసును, అంతా ఫేక్ న్యూస్ ఇవన్నీ చూడండి. తాగి చచ్చాడా అనుకుంటున్నాడా, బండి నిలిపితేనే కంట్లో చేయలేకున్నా మళ్ళీ తాగాడు పడడానికి ఎంత దారుణంగా మెసేజ్ పెడుతున్నారు. ఇంతకన్నా అవమానాలు ఏముండవు, ఇంతకన్నా దారుణం ఏముండదు. ఇక అక్కడ లైవ్ మాట్లాడుతున్నారు. బైక్ మీద వేసుకొని చనిపోయారా, చాలా బాగా కష్టపడ్డారు, పైన సీసీ ఫోటోలు సేకరించి నిజంని బట్టబయలు చేయారు. ఐట్సప్ ఇక్కడ తాగుబోతూ దైవజనుడు యాక్సిడెంట్ చరిత్ర. ఇక చూడండి ఎంత దారుణంగా మెసేజ్ చేస్తున్నారు, ఎంత దారుణంగా. అక్కడ ఎస్పీ గారు మాట్లాడుతుంటే, ఐజీ గారు మాట్లాడుతుంటే, మొన్న ప్రెస్ మీట్లో ఎస్పీ మాకు న్యూస్ ఛానల్స్లో టెలికాస్ట్ చేస్తున్న ఫేక్ వీడియోస్ సంబంధం లేదు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు అవే వీడియోస్ చూపించి మేము రిలీజ్ చేసినవే అని నిజమని చెప్తున్నారు. చూడు ఎంత దారుణంగా చేస్తున్నారు. క్రైస్తవ సమాజమా, దయచేసి మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. అందుకోసం నేను మాట్లాడలేకపోతున్నాను. పక్కతో పట్టిందే చూపిస్తున్నారు. ఒక మనిషి తాగితే ఎక్కడ బాటిల్ నీళ్లు కొనడా, ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో. జస్టిస్ ఇక్కడ ఏం లేదు, న్యాయం లేదు. ఇంతకీ ఈ మూవీ ఎక్కడి నుంచి వెళ్ళిసిరు ఎట్లా చూడండి. ఆయన మా ఐజీ గారు మాట్లాడుతూనే ఒక తాగుబోతు దైవజనుడు యాక్సిడెంట్ చరిత్ర, ఎంత దారుణం చేస్తున్నారు. క్రైస్తవ సమాజం ఎప్పుడైనా కళ్ళు తెరవండి. మీకోసమే నేను సుమారుగా ఇన్ని రోజుల కంచెలి మొర పెట్టుకున్నాను, ఇన్ని రోజుల కంచెలి మాట్లాడాను, ఇన్ని రోజుల కంచెలి బ్యానర్ వార్తలు రాశాను, ఇన్ని రోజుల కంచెలి గంటల తెరబడి మీకు చైతన్యం చేశాను. కానీ ఇవాళ కూడా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇవాళ ఆ ఫేక్ వీడియోలు మేము రిలీజ్ చేయాలని చెప్పి ఇలా అదే వీడియోలో అది నిజమని చెప్తున్నారు. చెప్పినా కదా ఎంత డైరెక్షన్ ఇస్తారు. ఇక్కడ ఒక్క నిమిషం సిస్టర్, ఇక్కడ ఐజీ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం సిస్టర్. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కుమ్మక్కయిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో మొదటి నుంచి కూడా మీకు చెప్తూనే ఉన్నాను. కుట్ర జరుగుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆయన తాగినట్టు ఇస్తారని కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, కానీ మొదటి నుంచే చెప్తున్నాను. ఇక చూడండి ఐజీ గారు సిస్టర్ ఒక్క నిమిషం సిస్టర్ ప్లీజ్. ఐజీ గారు మాట్లాడుతున్నారు, ఆయన మాటల్లో విందాం. అది లైవ్ అనేది మనం ఎన్నిసార్లు చూసినా సిస్టర్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. చాలా మందికి నోటీస్ ఇచ్చాము, వచ్చారు, అడుగుతుంటే ఏం చెప్తున్నారు, సార్ మాకేం తెలుసు సార్, జనరల్గా మాట్లాడామని చెప్తున్నారు. ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్స్ నిండడం వరకు కూడా ఇవ్వలేదు సార్. ఇక చూడండి ఎంత దారుణంగా వాళ్ళు ఇబ్బందులు గురించి. ఒక్క నిమిషం సిస్టర్ ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. నేను లైవ్ చూపెడుతున్నాను, మిగతా లైవ్లో కూడా చూపెడుతున్నాను నేను మాట్లాడేది. ఒక్క నిమిషం చూడండి, ఒక్క నిమిషం లైవ్ చూడండి. 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఒక అరెస్ట్ కూడా చేశాము, ఇద్దరు నోటీస్ కూడా ఇచ్చాము. ఎవరైతే అబ్రాహం నుంచి మాట్లాడుతున్నారో
అది కూడా ఎవరు మాట్లాడుతున్నారని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. లీగల్ మెజర్స్ ఏదైనా అది కూడా తీసుకొని వారిని ఇంటర్వ్యూ రప్పించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా సీరియస్గా సోషల్ మీడియా ఛానల్స్లో కూడా అది కూడా చూస్తామండి, ఇన్వెస్టిగేట్ చేస్తాం. మీరు చూశారు చూడండి ఎంత పెద్ద కుట్రనో. దయచేసి నేను మొదటి నుంచే చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు నడిపిస్తున్నారు, ఆ ప్రభుత్వం నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఎవరు, అక్కడ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు ఏ రాజకీయాలు నడిపిస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరున్నారు, ఎవరు సుపారిచ్చారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, అస్సాం నుంచి వచ్చిన గ్యాంగ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన గ్యాంగ్ ప్రవీణ్ పగడాల విషయంలో ఎప్పటి నుంచి రిక్కీ చేసిళ్ళు, రాజమండ్రిలో అనేక సందర్భంలో తిరిగినటువంటి ప్రవీణ్ పగడాల ఎక్కడైతే చైతన్యం తీసుకొచ్చిండో, క్రైస్తవ సమాజాన్ని అయితే ఎక్కడైతే మేల్కొల్పిండో, ఆ మేల్కొల్పే సమయంలో అక్కడ ఉన్న నర్సాపూర్ ఎంపీ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండో, ఇవన్నీ ఒక భయంకర నిజాలన్నీ పక్కన పోయినాయి. ఇవాళ పోలీస్ అధికారులు చెప్పిందే విధంగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే డైరెక్షన్లో ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరం. ఎంత అన్యాయమో చూడండి, దయచేసి చూడండి. ఒక్కొక్కరు పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందుకే చాలా వరకు 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది, అది ఇదని చెప్పిళ్ళు. మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, జైబీన్ దినపత్రికలో రాసిన ప్రధాన వార్తలు కూడా అన్నీ రాసిన చాలా మందికి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ నోర్లు మూవించడం జరిగింది. ఈరోజు కూడా క్రైస్తవ సమాజం రోడ్ల మీదకి రాకపోవడంతోనే, క్రైస్తవ సమాజం స్పందించకపోవడంతో, క్రైస్తవ సమాజం ఇవాళ ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఇవాళ కనీసం మీరు అక్కడ ఉన్నటువంటి వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ప్రతిదీ కూడా ఇవాళ ప్రవీణ్ పగడాల విషయంలో చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఆయన ఎంతో ఇంటెలెక్చువల్, ఎంతో పెద్ద మేధావి. కానీ ఆ మేధావి మాటలు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అన్న మాటలు, ఆయన ప్రసంగాలు చూసి మనం కన్నీరు పెట్టుకుంటాం తప్ప ఆయన జరిగినటువంటి అన్యాయం, ఒక పాస్టర్ మీద అత్యంత దారుణంగా హత్య చేయబడితే మనం రోడ్ల మీదకి ఎక్కడికైనా వచ్చామంటే ఎక్కడ కూడా రాలేదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, మీరు ఇంత భయపడి ఉంటే ఇలా పోలీస్ అధికారులు ప్రభుత్వాలు చెప్పిందే వేదం అవుతుంది, వాళ్ళ చేతిలో బలం ఉంది, వాళ్ళ చేతిలో డబ్బు ఉంది, వాళ్ళ చేతిలో మనధర్మం ఉంది, వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అని మొదటి నుంచే చెప్తూనే ఉన్నాను. మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు జరిగింది కూడా అదే విధంగా జరిగింది. పోస్ట్మార్టం రిపోర్ట్ గతంలోనే చెప్పాను, పోస్ట్మార్టం రిపోర్టు మీరు అనుకున్న విధంగా రాదు, పోస్ట్మార్టం రిపోర్టు చేంజ్ అవుతుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో క్రియాశీలకమైనటువంటి ఏదైతే అంశాలన్నీ కూడా తప్పుదో పట్టించారు. ఇదే ఐజీ అశోక్ కుమార్ గారు, ఇదే ఎస్పీ గారు చెప్పినటువంటి మాటలు కూడా చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. చూడండి, మీకు ఎందుకు అంత చెప్తున్నా సిస్టర్, మీరు లైన్లో ఉండండి, ఇబ్బంది ఏం లేదు. మీకు జైబీఎం టీవీ కూడా చూపెడుతున్నాను. నేను బిఫోరే మీకు అన్నీ చెప్పడం జరిగింది. మీకు బిఫోర్గానే ఏమేం జరుగుతుంది, ఎంత పెద్ద కుట్ర జరుగుతుంది అనేటువంటిది ప్రధాన వార్తలు కూడా కంటిన్యూగా రాయడం జరిగింది. కంటిన్యూగా ప్రధాన వార్తలు కూడా ప్రతిదీ కూడా బ్యానర్. ఇక్కడ మీకు ఎందుకు చూపెడుతున్నంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది చెప్తున్నాను. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, క్రైస్తవ సమాజం ఎంత భయంకరమైన బాధలో ఉన్నారో, ఏ విధంగా అయితే మనం మోసపోతున్నామో, ఏ విధంగా అయితే వాళ్ళు అల్లినటువంటి డ్రామాలో ఏ విధంగా బలైపోతున్నా చెప్పడానికి అన్ని చూడండి. మొదటి నుంచి కూడా నేను రాసినటువంటి ప్రధాన వార్తలు, మొదటి నుంచి కూడా రాసినటువంటి ప్రధాన వార్తలు 24వ తారీఖు నుంచి చనిపోయినప్పటి నుంచి మోలుకుంటే కంటిన్యూగా రాసిన వార్తలు, మీకు ఏమేమి రిపోర్ట్ ఇస్తున్నారో, ఏ విధమైన రిపోర్ట్ ఇస్తున్నారో చెప్పడం జరిగింది. హంతకులకు ఊరట, సామాన్యులపై చర్యలు. ఈరోజు పోలీస్ ఐజీ గారు మాట్లాడేది ఇదే, ఇప్పుడు పోలీస్ ప్రెస్ మీట్లో పెట్టేది ఇదే. హంతకులకు ఏం చేసిళ్ళు, హంతకులను కాపాడిళ్ళు, సామాన్యులపైన చాలా వరకు కేసులు పెట్టిళ్ళు. సామాన్యులపైన కేసులు పెట్టడంతో వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. సామాన్యుల మీద కేసులు పెట్టడంతో వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. హంతకులు దర్జాగా ఉన్నారు. ఇలా సోషల్ మీడియాలో, గూగుల్లో ఇలా ప్రవీణ్ పగడాల గురించి కొడితే వందలాది మంది వీడియోలు చూసుకొని ఇలా అయ్యో ఇలాంటి వ్యక్తి అని ఆశ్చర్యపోతున్నారు. ఇది మన క్రైస్తవ సమాజం. దయచేసి ఇక రేపటి నుంచి మాట్లాడుండదు. ఇక పాస్టర్ హత్య కేసు ఆధారాలు ఎక్కడ, పాస్టర్ హత్య కేసు ఆధారాలు అన్ని పక్కన పోయినాయి. ఎవరైతే వాళ్ళు ఏ ఆర్టిఫిషియల్ వీడియోలు సృష్టించాలో అవే ఇలా తెరపై చూపెడుతున్నారు. నేను బిఫోరే చెప్పాను, ఇలా పోలీస్ అధికారులు మాట్లాడేదంతా నేను బిఫోరే చెప్తున్నాను. చూడండి, రాసి పెట్టుకోండి. క్రైస్తవ సమాజమా, మీరు ఇప్పటికైనా బయటికి రాండి. మీరు బయటికి రాకపోతే ఏ దేవుడు మిమ్మల్ని కాపాడు, రాసి పెట్టుకోండి. ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడరు. మీరు ఇంకా ఎన్ని రోజులున్నా అలానే మోసపోతారు. ఎన్ని రోజులున్నా అలానే మోసపోతారు. జీవితాంతం మోసపోతూనే ఉంటారు.
జీవితాంతం మోసపోతూనే ఉంటారు. మీ జీవితంలో మోసపోయినంత కాలం ఎవ్వరు మీ బతుకులు మార్చారు. నేను ఎందుకు చెప్తానంటే చూడండి, ఇక్కడ పాస్టర్ హత్య కేసు ఆధారాలు ఎక్కడ, అంతకులకు ఊరట సామాన్యులపై చర్యలని నేను చెప్పాను, అదే జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లో అదే మాట్లాడుతున్నారు, ఇలా ప్రెస్ మీట్లలో అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ పాస్టర్ హత్య కేసు ఆధారాలు ఎక్కడని నేను రాశాను, అది కూడా ఇలా ఐజీ గారు అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న ఆదర్శ సమాజంలో ఆదర్శ సమాజంలో ఆదరణ కరువు. ఏ అయితే మన ఆదర్శంగా ఉన్న సమాజంలో ఏమైపోయింది, ఆదరణ మొత్తం కరువైపోయింది. ఆదరణ లేదు, ఆదరణ ఏమాత్రం ఆదరణ లేదు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆదరణ కరువైపోయింది. ప్రజాస్వామ్యంపై పగబట్టారు. ఇలా ప్రజాస్వామ్యం అనేది లేనేలేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు కూడా లేనేలేవు. ఇలా ఉన్నటువంటి వాళ్ళు చెప్పిందే విధంగా చేసిందే విధంగా వాళ్ళందరూ ఉన్నారు. ఇగో ప్రధానంగా ఇక్కడ పాస్టర్ హత్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ ఇదే, పాస్టర్ హత్య కేసును పక్కదారి పట్టిస్తున్నారు. మొదటి నుంచి రాస్తున్నాను, నేను చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేశాను. మీ ఆత్మగౌరవం కోసం ఏ క్రైస్తవ బిడ్డ మాట్లాడకపోతే, ఏ పాస్టర్ మాట్లాడకపోతే, పెద్ద పెద్ద పాస్టర్ని చెప్పుకునే వాళ్ళు ఇవాళ ఊపుదిప్పుడు మాట్లాడారు తప్ప, బైబిల్లో ఉన్నటువంటి మా సారాంశం చెప్పింది తప్ప కనీసం ప్రవీణ్ పగడాల విషయంలో కూడా స్పందించలేకపోయారు. ఇలా చూడు ఎంత తప్పుదో పట్టిస్తున్నారు. ప్రపంచమంతా ఇవాళ ప్రపంచాన్ని మొత్తం తప్పుదో పట్టిస్తున్నారు. ఇలా దేశంలో ఉన్నటువంటి అందరిని తప్పుదో పట్టిస్తున్నారు. ఇవాళ ఇష్టానుసారంగా క్రైస్తవ సమాజం, రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టించి ఇలా తాగుబోతులాగా చిత్రీకరించి ఇలా ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయినని చూపెడుతున్నారు. ఆయన ఎప్పటి నుంచి తాగుతున్నాడు, ప్రవీణ్ పగడాల గారు ఎప్పటి నుంచి మందు తాగుతున్నాడు, ఎన్ని రోజుల నుంచి మందు తాగుతున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మందు తాగుతున్నారు, అవి కూడా చెప్పాలి కదా. ఒక ప్రవీణ్ పగడాల గారు ఎన్నిసార్లు తాగుతారు చెప్పండి, ఎన్నిసార్లు తాగుతాడు? ప్రవీణ్ పగడాల గారు కాదని 100 సార్లు చెప్పినాం. ఇగో చూడండి, ఇక్కడ పాస్టర్ హత్యను పక్కదారి పట్టించారు. ఎవరు పట్టిస్తున్నారు? మోడీ, చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళంతా టీం అంతా పక్కదారి పట్టించి అయిపోయింది. ప్రజాస్వామ్యం పగబట్టారు, క్లోజ్ అయిపోయింది. ప్రజాస్వామ్యం పగబట్టి అక్కడ ఉన్నటువంటి అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసి ఆయన ఇబ్బందులకు గురి చేసిళ్ళు. మాట్లాడే గొంతుకలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టిళ్ళు. ఇక్కడ ఉన్న నేపథ్యంలో దేవుని ఉగ్రతకు కారణం కాకుండా మనం ప్రధానంగా రాసినాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్లో ఆ ఫైర్ అక్కడ యాక్సిడెంట్ అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో దేవుడు అందరిని గమనిస్తుంటాడు, చాలా చాలా చూస్తుంటాడు. దయచేసి నేను చెప్పేది ఒకటి, ఎందుకోసం చెప్తున్నంటే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే కేసు కావాలి కదా, మరి ఎక్కడ కేసు అయిందా, ఎక్కడ కూడా కేసు కాలేదు. చూడండి ఎంత భయంకరంగా, ఎంత దారుణమైనటువంటి కుట్రలు చేసిలో, ఎంత భయంకరమైన అవమానం చేస్తున్నారో. నా క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా ఆలోచించండి. ఇవన్నీ కూడా ముందు చూపుతో రాసినటువంటి వార్తలు, ఇవన్నీ మాకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్, మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు పగలు రాత్రి అని తేడా లేకుండా ప్రవీణ్ పగడాల విషయంలో స్టాండ్గా నిలబడి ప్రతి విషయం కూడా చెప్పడం జరిగింది. ఇవాళ కనీసం మీరు బైబిల్ పట్టుకుంటే, నేను కూడా ఒక 2 సంవత్సరాలు బైబిల్ చదివితే నేను కూడా ప్రపంచమంతా చెప్పొచ్చు. నేను భగవద్గీతని చదివితే భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని చెప్పొచ్చు, ఖురాన్ చదివితే ఖురాన్ కూడా చెప్పొచ్చు. కానీ అది జీవితము ఒక ఎత్తు అయితే ఇవాళ అన్యాయం కూడా ఇవాళ అన్యాయము ఇవాళ ఎంత భయంకరంగా అది సత్యంగా పరిగణిస్తుందో ఇవాళ ఐజీ గారి మాటలు ఇస్తున్నాం. మనం ఎంత అన్యాయం చేస్తున్నారు. మనం మాట్లాడుతున్న సలహాలు ఇస్తున్నాం. దేనికి మన సలహాలు, దేనికి మన సూచనలు? ఒక పక్కన అన్యాయం జరుగుతుంటే అన్యాయం అని చెప్పేటువంటి ధైర్యం మీరు చేయకపోతే ఎందుకోసం? వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాడుతుంది. నేను ప్రధానంగా కూడా జయబిందర పత్రికలో ప్రధాన వార్తలు రాయడం జరిగింది. గత 24వ తారీఖు నుంచి మొదలుకుంటే కంటిన్యూగా నేను వార్తలు రాస్తూనే ఉన్నాను. చూడండి, ఇవన్నీ వార్తలు, ప్రధాన వార్తలు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. చూడండి, చాలా చాలా బాధ అనిపిస్తుంది. మనం చెప్పిందే, మనం చేసిందే, ఏ అయితే మనం వార్తలు రాసామో ఆ వార్తలన్నీ కూడా అదే తరహాలో చెప్పుకోవడం జరిగింది. అదే తరహాలో ఈ వార్తలు మీకు చూపిస్తూనే ఉన్నాను. చూడండి ఎంత అన్యాయం జరిగిందో. ఇక ఇంతకన్నా సాక్ష్యము ఎక్కడ ఉండదు. పోలీసులు ఎన్ని డ్రామాలు అన్నా, పోలీసులు ఎన్ని చేసినా, పోలీసులు ఎన్ని కథలు పడ్డా, ఇలా ప్రభుత్వం నిజంగా వాళ్ళు ఆత్మగౌరవం కోసం నిలబడ్డా, ఇవాళ ఉన్నటువంటి చిన్న విషయంలో స్పందించేటువంటి ఆ ఉన్నతాధికారులు, చిన్న విషయంలో జరిగినటువంటి దోపిడీ వ్యవస్థలను అరికట్టాల్సిన పోలీసు అధికారులు ఇన్ని రోజుల తర్వాత ప్రవీణ్ పగడాల విషయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనే చూపెడుతున్నారు. ఇది ఫైనల్గా క్రైస్తవ సమాజాన్ని ఏ విధంగా తప్పు. ఇప్పుడు ఉన్నటువంటి అమరప్రసాద్ లాంటి వ్యక్తులు ఇక వాళ్ళు ఎన్ని మాట్లాడతారో చూడండి, ఎంత భయంకరంగా మాట్లాడతారో చూడండి, ఎంత దారుణంగా మాట్లాడుతారో చూడండి. మీ చెవులు పలిగిపోయే విధంగా మాట్లాడతారు. ఇష్టానుసారంగా దాడులు చేస్తారు, ఇష్టానుసారంగా అవమానం చేస్తారు, ఇష్టానుసారంగా హింస పెడతారు, ఇష్టానుసారంగా దోపిడీ దారులాగా ఇష్టానుసారంగా మాట్లాడతారు. చూడండి, ఇంకా వాళ్ళ నోరుకి అదుపు ఉండదు. ఇక ఇంతగానో మాట్లాడుతున్నాం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను చెప్పిన మొదటి నుంచే మీరు రాసిన, మీరు ఊహించక ముందుకే నేను రాశాను.
నాకు ఎన్నో థ్రెట్ కాల్స్, ఎన్నో భయంకర కాల్స్. ఇన్ని నిజాలు ఎట్లా రాస్తున్నావు నువ్వు? నన్ను ఎవ్వరు టచ్ చేయలేకపోయాను. మాటలు అమ్మ నా బూతులు ఇట్టు అయినా నేను పడ్డాను. మాటలు ఇష్టానుసారంగా ఫోన్ ఎత్తడంతోనే బూతులు ఇట్టడం స్టార్ట్ చేశాను. అయినా నేను భరించాను. ఎందుకోసం అంటే ఒక గొప్ప వ్యక్తి, ఒక ఇంటెలెక్చువల్, ఈ సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఇంటెలెక్చువల్, ఆయన అత్యంత కిరాతకంగా చంపేయబడ్డాడు. ఆయన కోసం, న్యాయం కోసం నిలబడాలి అన్న బతుకున్నప్పుడు మేము చూడలేదు. కానీ చనిపోయినాక ఆయన గురించి తెలుసుకున్నాము. ఆయనకు న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, క్రైస్తవ సమాజం కోసం న్యాయం జరగాలి, క్రైస్తవ సమాజం కోసం నిలబడాలని ఇలా ఇంత పెద్ద స్టాండ్ తీసుకున్నాను. ఎంత భయంకర పరిస్థితి. కనీసం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా తెలియదు, ఏం పేర్లు పెడుతున్నా నాకు తెలియదు. కానీ నాకు వచ్చేటువంటి కాల్స్ అయితే భయంకరమైన కాల్స్. అయినా నేను భరిస్తూనే ఉన్నాను. ఎందుకోసం అంటే ఆత్మగౌరవ పోరాటం ఇది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? కనీసం ఈ లైవ్ని చూడాలన్నా లైవ్ని చూడలేకపోతున్నాం. ఇవాళ లైవ్ను కూడా చూడలేకపోతున్నాం. కనీసం మనం ఆదరించలేకపోతున్నాం, కనీసం మనం ప్రేమించలేకపోతున్నాం. మనం ఎవరి కోసం ఎంత ఎవరు మాట్లాడతారు మీ గురించి? మీరు ప్రేమించకపోతే, మీరు ఆదరించకపోతే, మీరు సపోర్ట్ చేయకపోతే నాలాంటి వ్యక్తి కూడా మాట్లాడనుకుంటా ముందుకు రాడు. ఎవరి కోసం మాట్లాడాలి? ఏ ఆశయం కోసం మాట్లాడాలి? ఎవరి అస్తిత్వం కోసం మాట్లాడాలి? ఎన్ని అబద్ధాలు ఆడి ఇలా అబద్ధాలే ఇలా ప్రపంచమంతా చూపిస్తుంటే అబద్ధాలను చూసుకొని ఇలా మీరు కనీసము అబద్ధం అని చెప్పలేనటువంటి అభద్రత భావంలో ఉన్నారు కదా మీరు. ఎందుకోసం మాట్లాడాలి? నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాను. ప్రవీణ్ పగడాల విషయంలో పెద్ద కుట్ర జరుగుతుంది. ప్రవీణ్ పగడాల విషయంలో చాలామంది పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి, భయంకరమైన అబద్ధాలు ఆడడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఎవరైతే నరహంతకులు ఉన్నారో, ఎవరైతే చంపేసిల్లో వాళ్ళందరూ కూడా దర్జాగా తిరుగుతున్నారు, వాళ్ళందరూ కూడా ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, వాళ్ళందరూ కూడా ఇంకా వ్యక్తుల మీద టార్గెట్ చేసి ఎవరిని లేపాలి, ఎవరి మీద దాడి చేయాలి, ఎట్లా దాడి చేయాలని వాళ్ళు పసిగట్టుకొని తిరుగుతున్నారని చెప్పాను. ఇవన్నీ నిజాలు కదా? ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు మీ కళ్ళ ముందు చూపిస్తలేనా? ఇవన్నీ సత్యాలు మీకు కనబడట్లేదా? ఇవన్నీ సాక్ష్య ఆధారాలతో మీకు చూపిస్తున్నా కదా? క్రైస్తవ సమాజం ప్రపంచం మొత్తం చూస్తుంది కదా? కనీసం లైవ్ని చూడలేకపోతున్నారు. ఎవడెవడో టీవీ ఛానల్ చూస్తున్నారు. ఇవాళ మీకోసం ఎవడెవడో మాట్లాడితే లక్షలాది మంది సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తున్నారు. కనీసం 300-400 మంది కూడా చూడలేకపోతున్నారు. ఏం మాట్లాడతాను? ఎంత బాధాకరం. ఎవరి కోసం నేను చేస్తుంది? ఏ క్రైస్తవ పాస్టర్ వచ్చి మాట్లాడుతున్నారు మీకోసం? ఎక్కడొచ్చి లైవ్ పెడుతున్నారు? ఇదే కనీసం ఖండించాలి కదా? ఏ టీవీ ఛానల్ మీకోసం ఖండించాలి కదా? చెప్పాలి కదా? పలాని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పడానికి చాలా అంటే చాలా పదం. అంటే అక్కడక్కడ వాటి చూపించుకుంటా. సిస్టర్ చెప్పండి అమ్మా. ఏదైతే హిట్ కొట్టిందో బండి అది చూపించా అమ్మ. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. కాదన్నా, హిట్ కొట్టిన బండి ఏది మరి? ఇప్పుడు అంతటా తాగొచ్చిండు, ఎక్కడ నీళ్ళ బాటిల్. అమ్మా మీరు నాకు సమాధానం కాదు అమ్మా, నాకు సమాధానం కాదు. సమాజానికి ఏం చెప్పాలనుకుంటే అది చెప్పేసాయి. నువ్వు వీలుంటే ఐజీ గారికి నెంబర్ ఇస్తాను, ఐజీ గారితో మాట్లాడండి, ఐజీ గారితో చెప్పండి. ఇంతగానో మోతుకుంటున్నాను, ఇంతగానో మొదటి నుంచి కూడా 20 తారీఖు నుంచి చనిపోయినప్పటి నుంచి మొదలుకుంటే స్టిల్ నా ఇప్పటి వరకు కూడా అదే స్టాండ్తో ఉన్నాము, అదే స్టాండ్తో మాట్లాడుతున్నాం. కనీసం ఒక్కరు కూడా బయటికి రాలేదు, ఒక్కరు కూడా స్టాండ్ తీసుకోలేదు. ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాం. సలహాలు 100 సలహాలు ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఫిజికల్గా ఉండి మాట్లాడుతున్నటువంటి మాకు తెలుసా బాధ. ఇవాళ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏ విధంగా దాని కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో, ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందని కూడా మీకు రాయడం చెప్పడం జరిగింది. ఇవాళ ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే కనీసం మనం ఏ విధంగా ఉన్నామో అర్థం కాని పరిస్థితి. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటా అన్నా, అది కుట్ర అని తెలుస్తుంది. ఆ కుట్రలా ఇప్పుడు వెనక నుండి నడిపించేది పెద్ద తలకాయలని మనకు తెలిసినాక ఆ పెద్ద తలకాయలను వీళ్ళు చూపించలేరు, వాళ్ళతో వీళ్ళు వాగ్వాదం దిగలేరు, వాళ్ళ మాట వీళ్ళు కాదనలేరు, వాళ్ళ తొత్తులు వీళ్ళు. ఆ పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళ తొత్తులకు వీళ్ళు. ఎప్పుడైనా నువ్వు రివీల్ చేసినావు ఫేసు? ప్రవీణ్ పగడాలనే పడిందని దగ్గర జూమ్ చేసి చూపించిందా వాళ్ళు? చూపించలేదు. ఎప్పుడు మందు కొన్నాడు? ఒక హార్ట్ మందు తీసుకుంటే ఒక వ్యక్తి ఆన్ ది స్పాట్ ఆయన స్పృహ వెళ్ళిపోతాడు, ఆయన అసలు ఉండలేడు. అన్ని చోట్ల నువ్వు ఒక మందే కొన్నాడు, ఒక ఎక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోలేదు ఆయన. ఓకే అక్క, థ్యాంక్ యూ ఎక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోలే మందులో అక్క. థ్యాంక్ యూ అక్క. ఇంకో కాల్ మాట్లాడతాను. థ్యాంక్ యూ అక్క. హలో.